పీపీపీ విధానంపై ఏపీలో ప్రతిపక్షానికి సరైన అవగాహన లేదంటున్నారు మంత్రి కందుల దుర్గేష్. పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలు ప్రాజెక్టులు చేపడతాయి, ప్రభుత్వానికి పూర్తి అజమాయిషీ ఉంటుందన్నారు. ప్రాజెక్టుని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. జగన్ సహా మాజీ మంత్రులకు పీపీపీ ఏంటో తెలియదన్నారు దుర్గేష్. ఏవైతే మీకు హోటల్స్ అవి వస్తున్నాయో అవన్నీ కూడా పీపీపీఏ. ఈ గవర్నమెంట్ పీపీపీ మీద బాగా దృష్టి పెట్టింది. ఎందువల్లంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండు కూడా. పీపీపీ అంటే అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం మనకి ఈ రాష్ట్రంలో దరిద్రం. మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం అనుకుంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్. వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషీ కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపీ మోడ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, దానికి ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకుని ముందు అప్పుడు మాట్లాడమని